Hi everyone, myself K. Vanaja, lecturer in Zoology, Government Degree College for Women, Nalgonda. Today we are going to discuss about endocrine system. అంతఃస్రావక వ్యవస్థ గురించి ఈరోజు మనము చెప్పుకోబోతున్నాము. అంతఃస్రావక వ్యవస్థ జంతువులు రెండు రకాల గ్రంథులను కలిగి ఉంటాయి. Animals contain two kinds of glands. They are exocrine glands and endocrine glands. బహిస్రావక గ్రంథులు మరియు అంతఃస్రావక గ్రంథులు. బహిస్రావక గ్రంథులు వాటి నుంచి విడుదలయ్యేటటువంటి స్రావాలు వాటి యొక్క నాళాల ద్వారా ప్రసరిస్తాయి. అంతఃస్రావక గ్రంథుల నుంచి విడుదలయ్యేటటువంటి స్రావాలు మీన్స్ హార్మోన్లు నేరుగా రక్తంలోకి చేరి రక్తం ద్వారా ఏ అయితే భాగాలకు చేరానో ఆ యొక్క భాగాలకు చేరడం అనేది జరుగుతుంది. అంటే అంతఃస్రావక గ్రంథులకు నాళాలు అనేటటువంటివి ఉండవు కాబట్టి ఆ యొక్క స్రావాలు అనేటటువంటివి నేరుగా రక్తంలోకి చేరి రక్తం ద్వారా వాటి యొక్క ప్రసరణ అనేది ఏ అయితే భాగాలకు చేరాలో ఆ యొక్క భాగాలకు చేరడం జరుగుతుంది. సో వీటికి నాళాలు ఉండవు అంతఃస్రావక గ్రంథులు కాబట్టి వీటిని వినాళ గ్రంథులు డక్ట్లెస్ గ్లాండ్స్ అని అంటారు. అంతఃస్రావక గ్రంథుల గురించి చదివేటటువంటి శాస్త్రాన్ని ఏమంటామంటే ఎండోక్రైనాలజీ అంటారు. Animals contain two types of glands. They are exocrine glands and endocrine glands. Exocrine glands have ducts to carry their secretions. The endocrine glands have no ducts to carry their secretions, hence the endocrine glands are also called ductless glands. The study of endocrine glands is called endocrinology. The secretion of endocrine glands are called hormones. The term hormone was coined by scientist Starling. అంతఃస్రావక గ్రంథుల నుంచి స్రవించేటటువంటి స్రావాలను ఏమంటారంటే హార్మోన్లు అని అంటారు. హార్మోన్లు అంటే అర్థం ఏంటంటే ప్రేరేపించడం అని అర్థం. ఈ హార్మోన్ యొక్క నిర్వచనం డెఫినేషన్ ఏంటంటే అంతఃస్రావక గ్రంథుల నుంచి హార్మోన్లు అనేవి స్రవించబడి రక్త ప్రసరణ వ్యవస్థ ద్వారా రవాణా చేయబడి శరీరంలోని దూర భాగాల్లో ఉండేటటువంటి లక్ష్యాంగాలపై అంటే ప్రభావకాంగాలపై తన విశిష్టమైనటువంటి ప్రభావాన్ని చూపేటటువంటి రసాయన పదార్థం అని నిర్వచించవచ్చు. హార్మోన్స్ యొక్క ముఖ్యమైనటువంటి లక్షణాలు ఇక్కడ ఏంటంటే హార్మోన్స్ అంటే గ్లాండ్స్ నుంచి సిక్రీట్ అయ్యేటటువంటి స్రవించబడేటటువంటి స్రావాలే హార్మోన్లు. మనకి హార్మోన్ యొక్క లక్షణాలు ఏంటంటే అంతఃస్రావక గ్రంథుల నుంచి స్రవించబడి రక్తంలోకి విడుదలయ్యేటటువంటి రసాయన వార్తాహరులు కెమికల్ మెసెంజర్స్. నెక్స్ట్ ఈ హార్మోన్లు తక్కువ మొత్తంలో ఉత్పత్తి అవుతాయి కానీ వీటి యొక్క ప్రభావం అనేది చాలా ఉంటుంది. నెక్స్ట్ ఇవి సహా ఎంజైమ్లుగా ఉత్ప్రేరకాలుగా కూడా పనిచేస్తాయి. ఒక హార్మోన్ అనేది ఒకే అవయవంపై అంటే ఒకే అంగంపై అనేక ప్రభావాలను చూపవచ్చు లేదా
అనేక అంగాలపై అనేక ప్రభావాలను చూపవచ్చు. ఇవి తక్కువ అనుభారాన్ని కలిగి ఉంటుంది. ఈ హార్మోన్లు అనేవి నీటిలో కరుగుతాయి. ఇవి తక్కువ గాఢత వద్ద కూడా పనిచేస్తాయి. హార్మోన్లు వాటి యొక్క విధి అయిపోయిన తర్వాత నశించవచ్చు లేదా చైతన్యరహితం కావచ్చు. ఇవి హార్మోన్ల యొక్క లక్షణాలు. హార్మోన్ల యొక్క విధులు తీసుకున్నట్లయితే ఇవి రసాయన వార్తాహరులు, కెమికల్ మెసెంజర్స్. ఈ హార్మోన్లు అనేవి రక్తం ద్వారా ప్రవహించి దూర ప్రాంతాల్లో ఉన్న అంగాలపై పనిచేస్తాయి. హార్మోన్ల వల్ల ప్రభావితమయ్యేటటువంటి అంగాన్ని లక్ష్యాంగము లేదా ప్రభావకాంగము లేదా టార్గెట్ అంగం అని అంటారు. హార్మోన్లు అనేక రకాల శరీర ధర్మచర్యలను నియంత్రణ చేస్తూ క్రమబద్ధం చేస్తాయి. ఏంటంటే కండర సంకోచంలోను, నెక్స్ట్ ఎంజైమ్లు విడుదల కావడంలోను, నెక్స్ట్ జీవక్రియలోను, నెక్స్ట్ ద్రవాభిసరణ క్రమతలోను, పెరుగుదలకు, నెక్స్ట్ రూపవిక్రియకు, నిర్మోచనానికి, నెక్స్ట్ బీజకణాల పరిపక్వతకు మరియు అండోత్పాదన, శుక్రోత్పాదనకు, నెక్స్ట్ లైంగిక చక్రంలోను, జననంలోను, పాల ఉత్పత్తికి, నెక్స్ట్ ద్వితీయ లైంగిక లక్షణాల అభివృద్ధిలోను ఈ హార్మోన్లు అనేవి ఉపయోగపడతాయి. నెక్స్ట్ అంతఃస్రావక వ్యవస్థ ప్రధాన ఉద్దేశం ఏంటంటే శరీరంలో సమస్థితిని సాధించడమే దీని యొక్క ఉద్దేశము. హార్మోన్ల వర్గీకరణ తీసుకున్నట్లయితే రసాయనికంగా హార్మోన్లు పెప్టైడ్లు లేదా ప్రోటీన్లు, అమైన్లు, స్టిరాయిడ్లు లేదా క్రొవ్వు ఆమ్లాలతో ఏర్పడతాయి. వీటి యొక్క రసాయన స్వభావాన్ని బట్టి హార్మోన్లు కింది రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఏంటంటే ప్రోటీన్లు లేదా పెప్టైడ్ హార్మోన్లు, నెక్స్ట్ అమైనో హార్మోన్లు, స్టిరాయిడ్ హార్మోన్లు, నెక్స్ట్ క్రొవ్వు ఆమ్ల ఉత్పాదితాలు, నెక్స్ట్ గ్లైకోప్రోటీన్లు. ఫస్ట్ వన్ తీసుకున్నట్లయితే క్రొవ్వు, ప్రోటీన్ లేదా పెప్టైడ్ హార్మోన్లు. కొన్ని హార్మోన్లు పాలీపెప్టైడ్ల చేత ఏర్పడితే దీన్ని పెప్టైడ్ హార్మోన్లు అంటారు. ఎగ్జాంపుల్ ఇన్సులిన్, గ్లూకాగాన్, థైరాక్సిన్, పారాథైరాక్సిన్ హార్మోన్. నెక్స్ట్ అమైనో హార్మోన్లు. అమైనో ఆమ్లాల నుండి ఏర్పడే హార్మోన్లను అమైనో హార్మోన్లు అంటారు. ఎగ్జాంపుల్ ఎపినెఫ్రిన్, నారెపినెఫ్రిన్. నెక్స్ట్ స్టిరాయిడ్ హార్మోన్లు. స్టిరాయిడ్ హార్మోన్లు దేని చేత ఏర్పడతాయి అంటే లిపిడ్ల చేత ఏర్పడతాయి. ఎగ్జాంపుల్ గ్లూకోకార్టికాయిడ్లు, మినరలోకార్టికాయిడ్లు. టెస్టోస్టిరాన్, ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్. నెక్స్ట్ క్రొవ్వు ఆమ్ల ఉత్పాదితాలు. ఐక్రోసనాయిడ్ అనేది క్రొవ్వు ఆమ్లం నుంచి ఏర్పడతాయి. ఇవి అన్ని కణజాలాల చేత స్రవించబడుతుంది. నెక్స్ట్ గ్లైకోప్రోటీన్లు. కార్బోహైడ్రేట్ ప్రోటీన్ల చేత ఏర్పడేవి గ్లైకోప్రోటీన్. ఎగ్జాంపుల్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, లుటినైజింగ్ హార్మోన్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. నెక్స్ట్ హ్యూమన్ ఎండోక్రైన్ సిస్టమ్, మానవ అంతఃస్రావక వ్యవస్థ తీసుకున్నట్లయితే మానవుని యొక్క అంతఃస్రావక వ్యవస్థలో అనేక గ్రంథులు ఉంటాయి. ఈ గ్రంథులు శరీరంలోని వేరువేరు భాగాల్లో ఉంటాయి. దానిలో అంతఃస్రావక గ్రంథులు మానవుల్లో ఉండేటటువంటివి ఏంటంటే The endocrine system of man consists of a number of distinct glands and less organized tissues located in various parts of the body. The main endocrine glands are the hypothalamus, pituitary gland, thyroid gland, parathyroid gland, adrenal gland, ప్యాంక్రియాస్, టెస్టిస్, ఓవరీ. మానవుని యొక్క అంతఃస్రావక
వ్యవస్థలో ఉండేటటువంటి గ్రంథులు. తల ప్రాంతంలో ఉండేటటువంటి 2 గ్రంథులు ఉంటాయి. ఏంటంటే పీనియల్ గ్లాండ్, తల ప్రాంతంలో ఉండేది పీనియల్ గ్లాండ్. నెక్స్ట్ పిట్యూటరీ గ్లాండ్. నెక్స్ట్ మెడ ప్రాంతంలో ఉండేటటువంటి గ్లాండ్స్ థైమస్, థైరాయిడ్, పారాథైరాయిడ్ గ్లాండ్. నెక్స్ట్ ఉదర ప్రాంతంలో ఉండేటటువంటి గ్రంథులు క్లోమా, ప్యాంక్రియాస్. నెక్స్ట్ అధివృక్క గ్రంథులు. నెక్స్ట్ బీజకోశాలు మరియు జఠరాంత్ర గ్రంథులు. హైపోథలామస్ కూడా అంతఃస్రావక గ్రంథిగా పనిచేస్తుంది. హైపోథలామస్ మెదడులో ఒక భాగం కాబట్టి నాడీ కణజాలంతో ఏర్పడుతుంది. పిట్యూటరీ నెక్స్ట్ పీనియల్ గ్రంథులు మనకి నిజంగా స్వచ్ఛమైనటువంటి అంతఃస్రావక గ్రంథులు. ఇవి హైపోథలామస్తో పిట్యూటరీ అండ్ పీనియల్ గ్రంథులు హైపోథలామస్తో సంబంధాన్ని కలిగి ఉంటాయి కాబట్టి ఇవి నాడీ అంతఃస్రావక వ్యవస్థ ప్రధాన భాగంగా ఏర్పడతాయి. ఈ వ్యవస్థలో హైపోథలామస్ మాస్టర్ నియంత్రణ సౌకర్యంగా, మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీగా పనిచేస్తూ ఇతర అంతఃస్రావక గ్రంథుల చర్యలను పీయూష గ్రంథి ద్వారా అదుపులో ఉంచుతుంది. కాబట్టి ఈ యొక్క పీయూష గ్రంథిని, పిట్యూటరీ గ్లాండ్ను అంతఃస్రావక వ్యవస్థ మాస్టర్ గ్రంథి అని అంటారు. ఫస్ట్ పిట్యూటరీ గ్లాండ్ గురించి చెప్పుకుందాం. ఇది హైపోథలామస్. ఈ హైపోథలామస్కి పిట్యూటరీ నెక్స్ట్ పీనియల్ గ్రంథి సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఫస్ట్ పిట్యూటరీ గ్లాండ్, పీయూష గ్రంథి. ద పిట్యూటరీ గ్లాండ్ ఆల్సో కాల్డ్ hypothalamus. It lies in a bony depression called sella turcica. Pituitary gland also called hypophysis. Hypothalamus అని చెప్పాను ఇందాక. The pituitary gland also called hypophysis. It lies in a bony depression called sella turcica of the sphenoid bone. The pituitary is a small red grey pea-shaped gland attached to the hypothalamus of the brain by stalk of infundibulum front of the pons. Pituitary gland and has an opening for a passage of infundibulum connecting the gland to the hypothalamus. Pituitary gland consists of 3 lobes: anterior lobe or pars anterior, second one intermediate lobe or pars intermedia, third one posterior lobe or pars nervosa. Pituitary gland consists of anterior lobe, next intermediate lobe, or posterior lobe. Anterior lobe and intermediate lobe are collectively adenohypophysis is the true glandular part,
while the neurohypophysis is a neural structure. The first one manufactures hormones and the second one receives and releases the hormones produced by the neurosecretory cells of the hypothalamus. పీయూష గ్రంథి చిన్నగా ఎరుపు బూడిద రంగులో బఠానీ గింజ పరిమాణంలో మెదడులోని హైపోథలామస్కు కాలాంచిక లేదా పీయూష వృంతం ద్వారా అంటిపెట్టుకొని ఉంటుంది. ఈ పీయూష గ్రంథినే పిట్యూటరీ గ్రంథి లేదా హైపోఫైసిస్ అంటారు. ఇది 0.5 గ్రామ్స్ల బరువును, నెక్స్ట్ 1.3 సెంటీమీటర్ల వ్యాసంను కలిగి ఉంటుంది. దీనిలో 3 లంబికలు ఉంటాయి. పూర్వలంబిక, అంతర్మధ్య లంబిక, నెక్స్ట్ పరలంబిక. పూర్వలంబిక నెక్స్ట్ అంతర్మధ్య లంబికను ఎడినోహైపోఫైసిస్ అని, నెక్స్ట్ పరలంబికను న్యూరోహైపోఫైసిస్ అంటారు. పీయూష గ్రంథి అనేది స్వతంత్ర గ్రంథి కాదు. దీని నుంచి స్రావాలు విడుదల కావాలంటే హైపోథలామస్ నుంచి స్రవించబడేటటువంటి హార్మోన్ల మీద ఆధారపడి ఉంటుంది. హైపోథలామస్ నుంచి స్రవించిన స్రావకాలను న్యూరో హార్మోన్లు లేదా విడుదల కారకాలు అని అంటారు. ఈ హార్మోన్లు ఏం చేస్తాయంటే పీయూష గ్రంథిని ప్రేరేపించి దాని నుంచి హార్మోన్లును విడుదలయ్యేటట్లుగా చేస్తుంది. ఇది పీయూష గ్రంథి యొక్క ఇంట్రడక్షన్.